ఈజీగా మింగేటట్టు వచ్చినాయి అనమాట. ఇంతకుముందు రోజుల్లో అయితే చేదుగా కషాయాలు మింగలేని పరిస్థితి. ఆయుర్వేదం అంటే భయం వేసేది. ఇప్పుడు అలా లేదు. అసలు అచ్చంగా ఇంగ్లీష్ మందుల్లాగా ప్యాకింగ్లు మనకి అట్రాక్షన్గా నార్మల్గా ఉంటున్నాయి. అసలు కుట్టుకుని మింగడమే కదా. అదేదో ఆ ఇంగ్లీష్ మందులు మింగి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే బదులు ఏం సైడ్ ఎఫెక్ట్ లేని ఆయుర్వేదం బెటర్ కదా. అది డీప్ బ్రీతింగ్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనం మృత్యుముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో సర్పెంట్. మీకు ఎలా ఉంది ఆరోగ్యం? పర్వాలేదా? బీపీకి కూడానండి ఆయుర్వేదంలో అద్భుతమైన ట్యాబ్లెట్స్ ఉన్నాయి. మీరు ఇది వాడుతూ మీకు కంట్రోల్ అవుతున్న కొద్దీ డాక్టర్ సలహా తీసుకొని మీరు ఎట్లా చెకప్ కోసం వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ట్యాబ్లెట్ ఏమైనా తగ్గించే అవకాశం ఉంటుంది కనుక్కొని తగ్గించుకోండి. ఎందుకంటే పవర్ అనేది ఎక్కువ వాడడం అంత మంచిది కాదు. కొంచెం డోస్ తగ్గితే ఆ డోస్ ప్లేస్లో ఆయుర్వేదం వాడుకోవచ్చు, అట్లా చేసుకోవచ్చు. అవన్నీ మొహమాటం లేకుండా డాక్టర్తో డిస్కస్ చేయండి, ఏమనుకోండి. ఎవరైనా ఎంకరేజ్ చేయట్లేదు ఆ విషయాలు, డాక్టర్ పెద్ద ఇష్టంగా లేరు అని అంటే మార్చేయండి డాక్టర్ని. అలాంటి డాక్టర్లు మీకు అక్కర్లేదు. ఎందుకంటే బీపీ మందులు వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఆర్గాన్స్ మీద. ఇప్పుడు తెలియదు, తర్వాత ఒక 10 సంవత్సరాలు 20 ఏళ్ళ తర్వాత బాగా తెలుస్తుంది. అందుకని వీలైనంత వరకు చక్కగా ముక్తావటి అని దొరుకుతుంది బీపీ ట్యాబ్లెట్ ఆయుర్వేదం, అది వాడుతూ ఉండండి. బీపీది వాడుకోండి. మీకు తగ్గుతుందని తెలుస్తూ ఉంటుంది కదా, అప్పుడు డోస్ తగ్గించుకోండి డాక్టర్ మీద. ఆయుర్వేదం మాత్రం నేను వాడాలని నిర్ణయించుకున్నానని చెప్పేసేయండి. వాళ్ళని అడగద్దు నేను వాడచ్చా వాడకూడదా అంటే, వాడొద్దనే అంటారు. అసలు వాళ్ళకి మనము ఛాన్స్ ఇవ్వకూడదు. నా నిర్ణయం ఇది, నేను ఆయుర్వేదంగా వాడదాం అనుకుంటున్నాను, మీ సలహా ఉంటే చెప్పండి. నువ్వు అలా అనుకున్నప్పుడు ఇక నా దగ్గరికి రావడం ఎందుకు అంటారు. వెళ్ళిపోండి అక్కడి నుంచి, చక్కగా ఇంకో డాక్టర్ని మార్చేసేయండి. మనకు తగ్గవాళ్ళు మనకు దొరుకుతారు డాక్టర్లు. కొంచెం రాజీ పడకూడదండి వైద్యం విషయంలో మాత్రం. మంచి డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోండి. అల్లోపతిలో కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు. ఏది ఆయుర్వేదం, మధ్య మార్గంగా న్యాచురోపతి, వీటిని కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది మూర్ఖులే, అల్లోపతి అంటే అల్లోపతి అని మాట్లాడతారు, అది తప్పు. ఇవాళ ఇంటిగ్రల్ మెడిసిన్ అని వచ్చింది, అంటే అవసరమైతే న్యాచురోపతి, ఆయుర్వేదము, అల్లోపతి సందర్భాన్ని బట్టి ఏదైనా వాడుకుండేటట్టు ఉండాలి అని ఇప్పుడు వాళ్ళు మారారు. చాలా వరకు వాళ్ళ మైండ్ సెట్ మార్చుకున్నారు. ఎందుకంటే ఒక షుగర్ ట్యాబ్లెట్ 20 ఏళ్ళ నుంచి వాడుతున్న వాళ్ళకి షుగర్ ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు, పెరుగుతూనే ఉంటుంది, డోసులు పెంచుతూనే ఉన్నారు. బీపీ కూడా అంతే కదా. ఇప్పుడు ఒక నెల రోజులు 2 నెలలు వాడాక బీపీ తగ్గిపోవాలి కదా, ఎందుకు తగ్గట్లేదు? మరి జీవితాంతం వాడాలి కదా, అంటే వాళ్ళే తగ్గించట్లేదు అక్కడ. అందువల్ల మనం పూర్తిగా అల్లోపతి మీద ఆధారపడాల్సిన పని లేదు. ఆయుర్వేదాన్ని కూడా పక్కన పెట్టుకోండి. Slowly relax.
తర్వాత టైఫాయిడ్ వచ్చిందంటే కదా. ఇప్పుడు నేను చెప్పిన గిలోయి ఫీవర్కి కూడా పనికొస్తుంది. ఫీవర్కి అంటే నేను టైఫాయిడ్ అని నేను అనలేదు, కానీ ఓవరాల్గా మన ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ వస్తాయి కదా వర్షాకాలం, సీజన్స్ మారిన, వీటికి కూడా పనిచేస్తుంది గిలోయి. నెక్స్ట్ పట్టు సౌందర్య. స్లోలీ రిలాక్స్. 2 చేతులు చాపి3 చేతులు 2 చాపి చేతి వేళ్ళు ఆకాశం చూస్తున్నాం. బ్యాక్ రొటేషన్. కొంచెం స్పీడ్ పెంచు. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్. రెండు చేతులు మేరుగడ్డ ముద్ర. స్లోలీ రిలాక్స్. పిడికిలు బిగించి రైట్ ఫుట్, కుడి చేయి. ఎడమ చేయి. పిడికిలు నిలబెట్టి ఫార్వర్డ్ బ్యాక్. ఎడమ చేయి. స్లోలీ రిలాక్స్. అరిచేతులు మోచేతుల దగ్గర వచ్చి స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిల్లర్ బాగా స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4. స్లోలీ. రెండు చేతులు ఫోల్డ్ చేసి చేతి బొటన్ వేళ్ళు నిలబెట్టి ఛాతీ.
ప్రెషర్ ఇస్తూ లాగుతుంది. కుడి చేయేమో కుడివైపు లాగాలని చేస్తుంది, ఎడమ చేయి ఎడమ వైపుకి లాక్కోవాలని చేస్తుంది. చేయి మార్చు. తల పైకి ఎత్తి చూడండి. స్లోలీ రిలాక్స్. కళ్ళు మూసుకొని డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. నడికట్టు దగ్గర పట్టుకొని బ్యాక్ స్ట్రెచ్. తల పైకి చేయి మార్చుకో. స్లోలీ రిలాక్స్. చేతులకి ఎక్సర్సైజ్, చేతి వేలు. ఫింగర్ జాయింట్. పిడికిలు బిగించి రొటేషన్, రివర్స్. మోచేతులు. సైడ్. రివర్స్. నడికట్టు దగ్గర పెట్టుకొని స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4. ఇంకో 2 సెట్స్. Slowly relax. Medic exercise. Forward back. వీలైతే 1-2 seconds హోల్డ్ చేయండి. దానివల్ల సర్వికల్ ప్రాబ్లమ్స్ చాలా చాలా మంచిది. మీ హోల్డింగ్ పవర్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా బాగా స్ట్రెంగ్త్ వస్తుంది ఇక్కడ మెడకి, ముచ్చిన గుంట వెనకాల ఉన్న కండరాలకి, అక్కడ లోపల ఉన్న నర్వ్స్కి అన్నిటికీ. కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, చిక్కబెట్టినట్టు రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. రోజు చేస్తూ ఉంటే తగ్గుతుంది. అది ఏదో పట్టేసినట్టుందని భయపడి ఆపకూడదు, చేయాలి. అప్ డౌన్. లెఫ్ట్ టు రైట్ భుజాలు కానిస్తుంది. బ్యాక్ టిల్ట్ అప్. రైట్కి భుజాన్ని కానించి బ్యాక్ టిల్ట్ అప్. అట్లా కాదు, ఒకసారి చూడు. ఇలా పెట్టాం కదా, ఇప్పుడు ఇట్లా అంటున్నాం కానీ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళలేదు. లెఫ్ట్ రైట్ ఆనించాక ఇట్లా కొంచెం వెనక్కి పైకి చూస్తాం. ఫార్వర్డ్ చేద్దాం. ఇలా
అంటే ముందు కొంగుతూ పైకి. ఇందాక ఏం చేసాం, వెనక్కి ఇలా కొంచెం ఉండి పైకి చూసాము, ఇప్పుడు ఫ్రంట్కి తొంగి చూసినట్టు ఇలా. అంతే, అంతేగాని దీన్ని తీసుకెళ్ళి ఇలా అనిచ్చి ఇలా చూడక్కర్లా, చింటక్ చేసి చూడాల్సిన పని లేదు. ఇలా ఈ మాత్రం ఇలా బోట్ లాగా అంతే. ఇలా మళ్ళీ ఇట్లా స్లోలీ రొటేషన్ చూద్దాం. ఇప్పుడు చింటక్ వస్తుంది. రివర్స్, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపిచ్చేసుకోండి. ఈ అరిచేతుల యొక్క నులుగుచ్చిన వేడి భుజాలు, మెడ మీద పామింగ్. ఇప్పుడు 45 degrees లెఫ్ట్కి తిరిగి టచ్ చేయండి. చింటక్ ఎడమ వైపు కదా, ఎడమ అరిచే నడినట్టుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రైట్కి, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు క్లావికల్ బోన్ దగ్గర పెట్టేసి ఈ విధంగా స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ తిరగండి, అప్, సెంటర్కి వచ్చి రిలాక్స్. రైట్ టర్న్, అప్, స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ ఎలా తిరిగా చెయ్యి, అప్, ఇంకా ఇంకా లేపు, అది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కొన్ని ఆసనాలు చేద్దాం, లాస్ట్లో ప్రాణాయామం. ఇక నుంచి నేను ఏమనుకుంటున్నానంటే ఒక 50 minutes వరకు ఆసనాలు లాంటివి చేసుకొని వార్మప్స్ కానీ ఇంకేవైనా కానీ మీ ప్రిఫరెన్స్ ఏంటి అనేది కూడా నాకు ఒక పేపర్ మీద రాసి ఇచ్చినా పర్వాలా, లేకపోతే నోటితో చెప్పండి. మీకు ఎలా ఇష్టపడుతున్నారు, ప్యాటర్న్ కానీ సీక్వెన్స్ ఏది ఎలా ఇష్టపడుతున్నారు. నేను నా పద్ధతిలో నేను వెళ్తున్నాను, మీకు కూడా ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుండు అనిపించవచ్చు కదా. సీక్వెన్స్ ఎలా బాగుందో చెప్పారనుకో, అవసరాన్ని బట్టి. అదే నేనైతే చెప్పుకుంటే వెళ్తున్నా బాగానే, కాకపోతే అలా కాదు కదా. మీకు ఒక్కోసారి డిస్కంఫర్ట్ ఉండొచ్చు, లేదా మేడం ఇది కాకుండా ఇలా చెప్తే బాగుండేది, అలా ఫీలింగ్ రావచ్చు కదా. అది ఏదైనా ఉంటే నాకు చెప్పండి, చెప్తే మార్చే అవకాశం ఉంటే మారుస్తా. అది లైన్ అది రిథం బాగోదు అనుకుంటే నేనే పెట్టను, నేను చూసుకుంటా ప్రాక్టీస్కి అది కంఫర్ట్ అవుతుందా కాదా లైన్ అనేది. నేను అది చూసుకొనే పెడుతున్నా. అందుకే ప్రాణాయామాలు లాస్ట్లో పెట్టడానికి కారణం ఏంటంటే మనసు బాగా సైలెంట్లోకి వెళ్ళిపోతుంది ప్రాణాయామాలు చేసేటప్పుడు. ఇంకా తర్వాత ఎంత హాయిగా ఉంటుందంటే వీలైనంత సేపు మెడిటేషన్లో ఎంతసేపు కూర్చుందా అనిపిస్తుంది, లేకపోతే హాయిగా పడుకొని రిలాక్స్ అవ్వచ్చు. అది కూడా ఒక మంచి రెస్టే, అది యోగ నిద్ర అంటాము. సో అది అట్లా మెయింటైన్ అవుతున్న మైండ్ని తీసుకెళ్ళి వెంటనే ఆసనాల్లోకి పెట్టేసామనుకో అంత అలజడిగా ఉంటుంది, అది అంత కరెక్ట్గా ఉంటుంది. అందుకని పడాల్సిన కష్టం ఏదైనా ఉంటే ఆ మొదటి గంటలోనే పడిపోతే తర్వాతది స్లోగా ప్యాసివ్గా వెళ్ళిపోతాం. ఫస్ట్ యాక్టివ్గా ఉంటుంది, ఫస్ట్ ప్యాసివ్గానే మొదలు పెట్టాలి, మధ్యలో యాక్టివ్ అవుతుంది, లాస్ట్కి మళ్ళీ ప్యాసివ్. అంటే స్లో ఫాస్ట్ మళ్ళీ స్లో అట్లా వెళ్ళాలి. సో మీరు నాకు ఒక లైన్ పెట్టండి, మీకు కావాల్సిన విధంగా చెప్పండి. లేదంటే ఇప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను, మరి ఒక 50 నిమిషాల పాటు ఇది, మిగతాది టైము గంటన్నర లోపల కదా, మనం 6 లోపల. ఆ టయాన్ని బట్టి ప్రాణాయామాలు కవర్ కాకపోతే రెండో రోజు ఆ కవర్ కానీ చేసుకోవడం, ఇలా అనుకుంటున్నాను. ఏదన్నా మీకు మార్పులు ఉంటే చెప్పండి, మొహమాట పడొద్దు అసలు. మీరు చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. ఇప్పుడు కొన్ని ఆసనాలు చేద్దాం. ఒక్కసారి కాలు చాపండి, లోయర్ లిమ్స్కి చేద్దాం. ఇంతసేపు కదలకుండా కూర్చున్నాం కదా. కాళ్ళు బాగా దూరం పెట్టి లెఫ్ట్ రైట్.
ఇవి చూడడానికి సింపుల్గా ఉంటాయి, కానీ మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ మూమెంట్. సో మోకాళ్ళ నొప్పులు ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ చేయాలి, ఇది 100 అలా చేసుకోవాలి. మనం ఇక్కడ ఎంత 10 చేస్తుంది, అది సరిపోదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా కానీ ఒకటి చెప్పామన్నా అంటే అది మీకు ప్రాబ్లం ఉంటే దాన్ని నెంబర్ పెంచుకోవాలని అర్థం, అంతే. ఆ 100 ఇక్కడే నేను చేయిస్తా కూర్చోలేను. హోంవర్క్ కింద మీరు ఇంటి దగ్గర ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తే అయిపోతాయి. స్పెషల్ వే రొటేషన్. రెండు కాళ్ళు దగ్గరగా, పాదాలు ముందుకు. ఇది కూడా పడుకొని కూడా అద్భుతంగా ఉంటుంది ఈ ఎక్సర్సైజ్. ఎవరికైనా ఓపిక లేక కూర్చోలేని వాళ్ళు ఉంటే మంచం మీద పడుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. ఇలా చేసేటప్పుడు ఏం చెప్పారు, నన్ను ఒక బాల్ ఐడియా ఇచ్చాను, గుర్తుందా? పిరుదుల కింద బాల్ పెట్టేసుకోవాలి, పడుకొని చేస్తే ఆక్యుప్రెషర్ అవుతుంది. సయాటిక్ అనేది అద్భుతమైన పాయింట్ అన్నమాట. పిర్రలో ఒక మనకి డౌన్ పార్ట్ దొరుకుతుంది, అక్కడ బాల్ టచ్ అయ్యేటట్టు చూసుకొని పెట్టుకోవడమే. పడుకోవడం, పాదాలని ఇట్లా ముందుకి వెనక్కి. సులోచన్ గారి కోసమే చెప్తున్నా, సులోచన్ గారి కోసమే చెప్తుంది. ఇందాక తను అంటున్నాడు నాకు తనకి ఇక్కడ నుంచి నెప్పుకుంటా పిరుదుల్లో బ్యాక్. ఇంతకుముందు మోకాలు నొప్పి అనేది అది లేదంట. సో ఇది వచ్చింది. సో ఎక్కడో కూర్చోవడమో పడుకోవడంలోనో ఫాల్ట్ ఉంటుంది. మనం పరుపులు ఎట్లున్నాయో చూసుకోండి, ఫస్ట్ అక్కడే ఫాల్ట్ వస్తుంది. మన పరుపులు ఎగుడు దిగుడుగా ఉన్నా, ఒక పక్కకి ఒరిగినట్టు ఉంటాయి, బరువు ఎక్కువ పడుకోవడం వల్ల అరిగినట్టు ఒక దగ్గర డౌన్ అవుతుంది కదా. అప్పుడు దానికి రెమెడీ ఏంటంటే దిండ్లు ఉంటాయి కదా, పిల్లోస్, చిన్న పిల్లోస్ ఉంటే పిరుదుల దగ్గర ఇట్లా పెట్టేసుకోండి. కింద ఇక్కడే ఈ ప్లేస్లో పెట్టి మీకే అర్థమైపోతుంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే కొంచెం తగ్గుతుంది, పింటి నొప్పి తగ్గుతుంది. చిన్నవే కానీ చాలా ఇంపార్టెంట్. కాలువేది ఇప్పుడు ఇది ఉంది కదా బాల్, ఇది కూడా ఒక బాల్. స్పైక్స్, ముళ్ళు ఉంటాయి, ఆక్యుప్రెషర్లో పెట్టి. ఒకవేళ ఇలాంటిది టెన్నిస్ బాల్ ఉన్నా బెస్ట్, సరిపోతుంది. ఏదైనా మీ ఇష్టం, మీరు తట్టుకునే దాన్ని బట్టి పెట్టుకుంటారు. ఇలా పెట్టుకొని పూర్తిగా కింద పెట్టుకొని చేయాలంటే రావట్లేదు అనుకోండి, అమ్మ చేయలేము, కొంచెం పెట్టుకోండి, కవర్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి, కాలు చూడండి. ఇలా చేసేటప్పుడు మీకు ఇక్కడ భలే తగ్గుతుంది అనమాట ప్రెషర్. మనం ఏం బలం పెట్టి నొక్కాల్సిన పనే లేదు. మీరు ఇలా అనేటప్పటికీ అక్కడ ప్రెషర్ వచ్చేస్తుంది. ఆ బాల్ వల్ల మీకు ఆ పాయింట్ చాలా రిలీఫ్ వస్తుంది. సో ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇంకో బాల్ పెట్టుకున్నారు ఇంకో ఎట్ ఏ టైం 2 అయిపోతుంది. సో అట్లా చేసుకోవచ్చు. కూర్చొని చేయలేము, పడుకొని సేమ్ బాల్ ఇక్కడ పెట్టుకోవడం, ఇది ఎక్సర్సైజ్ చేయడం అంతే. పాదాలు ముందుకు వెనక్కి. ఇంకా చేతనైతే ఏం చేయాలంటే ఇలా ఉంది కదా, ఇలా అన్నం కదా, ఇలా మళ్ళీ స్ట్రైట్, ఫోల్డ్, ప్రెస్ కిందకి. ఇప్పుడు అసలు భలే ప్రెషర్ వస్తుంది ఈ బాల్. అది ఎంత బరువైనా మోస్తుంది, అదే మెరగదు. దాని పనే ఇట్లా ఆక్యుప్రెషర్ ఇవ్వడం. సో ఇలాంటి బాల్ పెట్టేసుకొని ఇలా మనం ఇలా అన్నప్పుడే ప్రెషర్ వస్తూ ఉంటుంది. ఫోల్డ్ చేసినప్పుడు ఇంకో ప్రెషర్ వస్తుంది, ఇది ఇంకొక రేంజ్లో ప్రెషర్ వస్తుంది. సో 3 లెవెల్స్లో ప్రెషర్ వస్తూ ఉంటుంది. ఇలా క్రియేటివిటీగా వస్తువులతో కూడా మనం ఎన్నో చేసుకోవచ్చు. సో ఎవరైనా ట్రై చేస్తారా? ఇదిగో ఇంకొకటి ఎవరికైనా ఉంటే బాల్ మీ కింద పెట్టుకొని చేయండి. ఇట్లానే జస్ట్ పాదాలు ముందుకి వెనక్కి. మామూలుగా కాలు ఇట్లా చాపండి, తర్వాత ఫోల్డ్ చేసుకోండి, ఇక్కడ పెట్టుకోండి. ఇలానండి, జస్ట్ ఎక్కువ కాదు, ఏదో ఇక్కడ వెళ్ళి టచ్ కావాలని కాదు, ఆ బాల్ ప్రెజర్ వస్తుందో లేదో దానికోసం అంటే.
వస్తుంది కదా. ఈ మాత్రం అసలు ఇక్కడ బాల్ పెట్టి మీరు పాదాన్ని ఈ మాత్రం అన్నా చాలు, కాళ్ళు లేపాల్సిన పనే లేదు. అంటే లీస్ట్ అంటే ఇంత మాత్రం చేసుకున్నా ప్రెజర్ వచ్చేస్తుంది. సయాటికా పాయింట్ అది తెలుసా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది కనుక మీరు రోజు ప్రెస్ చేసుకుంటే ఈ సయాటికా నొప్పులు రాకుండా ఉంటాయి. అక్కడ నొప్పి రావడానికి కారణము మనకి లంబార్ రీజియన్లో ఎక్కడైనా ప్రెషర్ గురవుతుండొచ్చు, నర్వ్స్ వంగిపోయి కూర్చోవడం, రకరకాలు ఉంటాయి. ఏ కారణం అనేది ఇది అని చెప్పలేము. సో ఆ పాయింట్ ప్రెస్ చేస్తూ ఉంటే కొంచెం రిలీఫ్ వస్తుంది. పడుకొని కూడా మనం చేసే ప్రతి ఆసనంలో కూడా బాల్ వాడుకోవచ్చు కింద పెట్టేసి. సో తర్వాత తొడభాగాన్ని బిగించండి. నో చిప్పకి ఎక్సర్సైజ్. అదే చేయవద్దు. మీకు ఈ ఫింగర్స్ కూడా ఎక్సర్సైజ్ జరగాలి. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి రివర్స్. ఎడమ కాలు రివర్స్. స్లోలీగా ఈ విధంగా రెండు చేతులు ఇంటర్లాక్ చేసి మోకాలు రివర్స్. ఇక్కడ కూడా ఇలా పెట్టేసి పాదాన్ని ఇలా ఇలా చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ ఫార్వర్డ్ బ్యాక్ రొటేషన్ మళ్ళీ రివర్స్. మన క్రియేటివిటీ వీటన్నిటి వల్ల మోకాళ్ళ నొప్పులు చాలా మంచి రిలీఫ్ వస్తుంది. ఇవన్నీ పడుకొని కూడా చేయొచ్చు. అంటే అనుకుంటారు కొంతమంది అన్ని కూర్చొని చెప్తున్నారు లేకపోతే నిలబడే చెప్తున్నారు, ఓపిక లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే మీరు చేయాలి కానీ మనసు ఉంటే మార్గం ఉంటుంది. పడుకొని కూర్చొని ప్రతి భంగిమ ప్రతి దానికి ఏదో ఒక ఉంటుంది, దానికి పరిష్కారం అయితే దొరుకుతుంది ఆలోచిస్తే, కరెక్ట్గా ఆలోచిస్తే. మొన్న ఒకటి కొత్త చెప్పాను కదా, మనం బోర్లో పడుకోబోతున్నాం కాబట్టి తర్వాత చేయను కుదరదేమో. ఇలా ఒక కాలు ఫోల్డ్ చేయండి, రెండో కాలు ఇలా నిలబెట్టండి. ఏ కాలు అయితే ఫోల్డ్ చేసామో నేల మీద ఉందో అది వెనకాల ఆ చేయి ఉంచేసేయండి. ఓకేనా? ఇంతవరకు వచ్చింది కదా. బాగా లేకుండా ఇలా పెట్టండి. ఈ చేతితోటి నెడతా ఉంది. ఎడం భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూస్తాం అంతే. ప్రెజర్ ఇస్తున్నాం, ఖాళీగా లేము. తెలుస్తుందా ప్రెజరు? భుజాల్లోకి వస్తూ ఉంటుంది. భుజాల నొప్పులకి అద్భుతంగా పనిచేస్తుంది. తుంటి నొప్పులు, భుజాల నొప్పులకి, లోయర్ బ్యాక్ కూడా. స్లోలీ రిలాక్స్ చేయి మార్చుకోండి.
ఇట్లా కింద ఏ కాలు ఉందో అదే చెయ్యి అంటాలి. బండ గుర్తు కొన్ని కొన్ని గుర్తులు పెట్టుకుంటే కరెక్ట్ కన్ఫ్యూజన్ లేకుండా చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. ఎలా ఉంది? రిలీఫ్ వస్తుందా? ఒక 10 సార్లు చేశారనుకోండి ఇంకా అద్భుతం ఉంటుంది. నిజంగా సమస్య ఉంటే మాత్రం 10 రిపిటేషన్స్ చేసుకోండి బోర్ కొట్టకుండా. అంటే అయ్యో మళ్ళీ 10 సార్లు చేయాలనుకోవద్దు. మీరు ఒక్కరోజు చేసేటప్పటికే చేంజ్ కనపడింది కదా. అప్పుడు మనకి ఆ నొప్పి తగ్గితే కొత్తవి ఆసనాలు చాలా వాటిల్లోకి వెళ్ళిపోగలుగుతారు. మీరు మొదట్లోనే అన్నిటి దగ్గర అయిపోతున్నారనుకో వాటిని ఏమంటారు, అది చిన్నప్పుడు అబ్స్టాకిల్స్ వస్తాయి అంటారు కదా. బాల ఏదో పేరు వస్తుంది, అదే సంవత్సరం లోపల బాలారిష్టాలు తొలగాలి అంటే ఆ యోగాలో కూడా ఇట్లాంటి కొన్ని కొన్ని మనం చేసుకోవాలి. ఆర్టిఫిషియల్గా బాల్తోటి ఆర్టిఫిషియల్గా స్టిమ్యులేట్ చేయడం పాయింట్లని చేసేటప్పటికి ఏమవుతుంది అంటే మోటివేషన్ వస్తుంది, కొంచెం మనకు కూడా చేయగలము అనే కాన్ఫిడెన్స్. ఒకసారి పడుకోండి. 1 year లోపల వాళ్ళకు కూడా అంటారు, సంవత్సరం దాటేదాకా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంటారు బాలారిష్టాలు ఉంటాయి. ఇవాళ కొత్త వాళ్ళ కోసం ఒక్కసారి కాయకల్ప చేద్దాము. 2 కాళ్ళు క్రాస్, 2 చేతులు నమస్కారం ముద్దు పెట్టుకోండి నాభిస్థానం దగ్గర. ఏదైనా నేను పడుకున్న పొజిషన్ మీరు చూడగలిగితే ఓకే, లేకపోతే ఒకసారి లేచి కూర్చొని చూడండి. ఇట్లా నమస్కారం ముద్ర పెట్టాక అశ్విని ముద్ర 1 యానస్ పార్ట్ని బిగిస్తున్నాను. 2 3 4 చూసావు కదా పడుకొని చెయ్యి. 5 6 7 నేను కౌంట్ చేసినప్పుడల్లా యానస్ పార్ట్ని లోపలికి లాగుతున్నారు. ఆటోమేటిక్గా అది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. నెంబర్ కౌంటింగ్ అప్పుడే స్ట్రింక్ చేయాలని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజు శ్వాస. ఒకసారి అశ్విని ముద్ర వేసి వెన్నుపూస గుండె శ్వాస లాగండి. మళ్ళీ ఇప్పుడు 2 పలు వరుస కలిపి నాలుకనే పళ్ళ వెనకాల పెట్టి విజిల్ శబ్దం చేస్తూ శ్వాస వదలండి. ఈ లోపల అశ్విని ముద్ర రిలీజ్ అయితే మళ్ళీ అశ్విని ముద్ర వేసుకోండి. స్లోలీ అశ్విని ముద్ర రిలీజ్, రిలాక్స్. అర్థమైందా? కొత్త వాళ్ళు ఇంకోసారి చేస్తారా? ఇంకో 10 చూసేది ఏం కనపడదు ఇక్కడ. 1 2 3 అన్నప్పుడు ఇలా అశ్విని ముద్ర 1. నేను ఆల్రెడీ లోపల నా యానస్ పార్ట్ని షింక్ చేశాను. ఇది ఇప్పుడు యానస్ పార్ట్ అనుకోండి, మలద్వారం. దాన్ని బిగిస్తున్నా 1 అన్నప్పుడు ఆటోమేటిక్గా అది రిలీజ్ అయిపోయింది. మీరు బిగించాలన్నా ఉండదు, అది మనం బిగించడం వరకే మన బాధ్యత. స్లోగా బిగిస్తాము, అంతేగాని గబగబా ఇలా లాక్కూడదు. స్లోగా లాక్కోండి, మళ్ళీ అదే స్లోగా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ 2 అన్నప్పుడు మళ్ళీ ఇలా దగ్గరికి లాక్కోండి. అట్లా 10 11 దానప్పుడు కూడా లాక్కొని శ్వాస తీసుకోండి. వెన్నుపూస బ్యాక్ గుండా ఇక్కడ దాకా నడినెత్తి దాకా ఫీల్ అవుతూ శ్వాస తీసుకోండి. మళ్ళీ శ్వాస వదిలేటప్పుడు కూడా మళ్ళీ అశ్విని ముద్ర వేయండి. లూజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా, మన ప్రమేయం ఉండదు అసలు. మనం టైట్ చేయడం వరకే మనకు తెలుస్తుంది కంట్రోల్. అది అశ్విని ముద్ర వేసి 2 పలు వరుస పైది కిందది కలిపి ఇలా చేస్తూ వదిలేయడం గాలి శ్వాస. నీకు అర్థమైందా? చెయ్యండి అయితే ఇంకొకసారి. ఒక 10 అశ్విని ముద్రలు చేద్దాం. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10
11 అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస అంటే ఇప్పుడు అశ్విని ముద్రను వేసుకున్న తర్వాత ఓజస్వాస వదిలేండి. రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. అర్థమైందా? 2-3 రోజులు కంటిన్యూగా చేయండి ఇంటి దగ్గర కూడా హోంవర్క్. పొద్దున పూట మధ్యాహ్నం అలా చేయండి, ఆటోమేటిక్గా మర్చిపోకుండా ఉంటారు. ఇప్పుడు మర్కటాసన ఫస్ట్ పొజిషన్. 2 కాళ్ళు ముడవండి, పాదాలు 2 పక్క పక్కన, 2 మోకాళ్ళు పక్క పక్కన, 2 చేతులు ఛాతీ దగ్గర నమస్కారం ముద్ర పెట్టండి. ఇప్పుడు చేతులు రెండింటిని చాపుకోండి 180 degrees. లెఫ్ట్ సైడ్ బెండ్, మోకాలు మీద మోకాలు, పాదం మీద పాదం, తల కుడివైపు. అద్భుతమైన ఆసనం, సింపుల్గా ఉంటుంది. అసలు సయాటిక, లోయర్ బ్యాక్, మెడ నొప్పులు, ఇది అది అనలేదు, థైరాయిడ్, గైనిక్ ప్రాబ్లమ్స్, ప్రతి దానికి పనికొస్తుంది. పీసీఓడి, పీసీఓఎస్, మెన్స్ట్రువల్ క్రాంప్స్ అంటే పొత్తికడుపు దగ్గర బిగదీయడం, అక్కడ నొప్పులు రావడం డేట్కి ముందు, అన్నిటికీ ఆల్ ఇన్ వన్ ఆసనాలు. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్, పాదం మీద పాదం, మోకాల మీద మోకాలు, పాదం మీద పాదం. హరిత గారు తల అదర్ సైడ్. చాలా రిలాక్స్గా మీరు బాడీని ఎంత ఫ్రీగా వదిలేసి ఆసన స్థితిలో ఉంటారో అంత బాడీ అంత చక్కగా నార్మల్గా రిలాక్స్ అయిపోద్ది. ఎక్కడ బ్లాక్స్ ఉండవు, ఎంతో హాయిగా ప్రతి కణము రిలాక్స్ అయిపోతూ ఉంటుంది. ఒక తెలియని ఆనందం, పక్షిలాగా లైట్గా ఉంటుంది శరీరం. మీరు ఎక్కడ బిగింపొద్దు, భయపడాల్సిన పని లేదు, నేను కరెక్ట్గా చేస్తున్నానో లేదో ఏమీ వద్దు. ఒక ప్రాణం లేని శరీరం ఎట్లా అయితే రిలాక్స్ అయిపోద్దో అలా ప్రశాంతంగా వదిలేయండి మీ బాడీని. ఆసన స్థితిలో ఉన్నారో అంతే, అంతవరకే మీ బాధ్యత. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి. ఇది కూడా మర్కటాసన సెకండ్ వేరియేషన్. బాగా గ్యాప్, వీలైనంత ఎంత గ్యాప్ పెడితే మీరు అంత బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ చేతులు నమస్కార ముద్ర 180 degrees బాడీ తిరువైపులో పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి కాళ్ళని, తలేమో కుడివైపు. ఆ నొప్పిని ఆస్వాదిస్తూ ఉండండి, అంతేగాని ఇలా నొప్పి వచ్చింది ఏంటి, అలా నొప్పి వచ్చింది ఏంటి అలా వద్దు. వస్తున్న దాన్ని సాక్షిగా గమనిస్తూ ఉండండి. ఆ నొప్పిని ప్రతిదీ తాత్కాలికము. ఇప్పుడున్న నొప్పి తర్వాత ఉండదు, ఇప్పుడున్నది ఏది తర్వాత శాశ్వతంగా ఉండదు. కాబట్టి క్షణభంగురము. నాకున్న నొప్పులు ఇవన్నీ మాయమైపోయేవే, మారేదే, ప్రతిదీ మారేదే. సో నేను వీటి కోసం ఏంటి బాధపడేది, అలాగా అనుకుంటూ ఉండాలి. అప్పుడు దానిలో నుంచి మీకు అసలు మన మానసిక స్థితిలోనే ఎంత చేంజ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్ స్లో అండ్ స్టడీ, హడావిడి ఏం లేదు, ప్రశాంతంగా ఒక్కొక్క ఆసనం 3 నుంచి 4 నిమిషాల పాటు అలా ప్రశాంతంగా ఆసన స్థితిలోనే ఉండిపోయి ఇక్కడ కూడా ప్రాణాయామం చేయొచ్చు. శ్వాస తీసుకుంటాం, న్యాచురల్గా ఆపగలిగినంతసేపు ఆపుతాం, మళ్ళీ శ్వాసను బయటికి పంపిస్తాం, మళ్ళీ ఆపగలిగినంతసేపు ఆపి మళ్ళీ స్లోగా శ్వాసను తీసుకుంటాం. ఇలా ఆసనంలో ఎంతోసేపు ఉండొచ్చు, 3 నుంచి 4 నిమిషాలు. ఎప్పుడైతే మీరు శ్వాస మీద దృష్టి పెడతారో ఆసనం మీద మీకు ఆలోచన పోతుంది, మీకు తెలియకుండా చాలా ఎక్కువసేపు ఆసన స్థితిలో ఉండగలుగుతారు. స్లోలీ రిలాక్స్. 2 కాళ్ళు చాపండి, కుడి కాలు లిఫ్ట్ చేయండి, ఫోల్డ్ చేయండి, ప్రెస్ చేయండి 2 చేతులతోటి. వెరికోస్ వెయిన్ వాళ్ళేమో తొడల దగ్గర నుంచి పట్టుకోండి.
పై నుంచి కాకుండా కింద నుంచి పట్టుకోవాలి వెరికోస్ వెయిన్స్ ఉంటే. ఇలా ఒక 30 సెకండ్స్ ఇక్కడ కూడా శ్వాస తీసుకొని ఉండగలిగినంత సేపు ఆపి మళ్ళీ శ్వాసను వదిలిసి అలాగా ప్రాణాయామం చేయండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఈ ముడిచిన కాలుని ఎడమ కాలు పక్కన బయట వైపు పెట్టేసేయండి. ఎడమ చేత్తో లాగుతున్నాం. కుడి కాలు మీద కుడి మోకాలు మీద ఎడమ చేయి పెట్టాలి. ఎడమ చేయి దాంతో లాగండి కాలుని. మోకాలు దగ్గర పెట్టండి చెయ్యి. రాకపోతే పర్వాలే, ఎక్కడ వస్తే అక్కడ. స్లోగా వస్తుందిలేండి, పర్వాలేదు. ప్రతి దగ్గర గ్యాప్ దొరికితే డీప్ బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్, అగైన్ హోల్డ్, మళ్ళీ డీప్ బ్రీత్. ఇంతే. పూరకం, అంతఃకుంభకం, రేచకం, బాహ్య కుంభకం, ఈ 4 పాటిస్తూ ఉండాలి ఆసనాల్లో. స్లోలీ పాదాన్ని పడుకోబెట్టిన కాలు ఉంది కదా, అది కింద ఉన్న కాలు, పాదాన్ని పడుకోబెట్టింది. తడభాగాన్ని బిగించి వదిలి. కొత్త వాళ్ళకి అర్థమవుతుందా? ఇదే భంగిమ ఏం ఆపలేదు. చాపిన కాలు తొడభాగాన్ని బిగించి వదిలి చేస్తున్నాం అంతే. అప్పుడు పైన ఉన్న తుంటి భాగానికి మూమెంట్ వస్తూ ఉంటుంది. ఇండైరెక్ట్గా మెథడ్ అన్నమాట. సయాటిక్ ఒక అద్భుతంగా పనిచేస్తుంది, మంచి రిలీఫ్ వస్తుంది. ఇలా ఒక 10 సార్లు. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. లెఫ్ట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్. ఒక 30 సెకండ్స్ ప్రాణాయామం లాగా చేయండి పొజిషన్లో. వెన్నుపూస గుండా శ్వాసలు నడిపితే ఇంకా మంచిది. అంత చేయలేమనుకుంటే నాలుక కేసరి ముద్ర వేసుకొని దృష్టి ఆజ్ఞ చక్రం దగ్గర పెట్టండి. అంటే మనం బొట్టు పెట్టుకుంటాం కదా, అక్కడ దృష్టి కేంద్రీకరించి చూస్తూ ఉండండి. ఇమీడియట్గా ఏకాగ్రతగా పర్ఫెక్ట్గా చేస్తాం. ఇప్పుడు ఈ ముడిచిన కాల్ని కుడి కాలు పక్కన బయట వైపు పెట్టండి. తల ఎడమ వైపు తిప్పండి. ఇప్పుడు చాపిన కాలు ఉంది కదా, ఆ పాదాన్ని పక్క పడుకోబెట్టేయండి పూర్తిగా. ఇప్పుడు తొడభాగాన్ని బిగించి వదిలిచేయండి. పడుకోబెట్టిన కుడి కాలు తొడభాగం దగ్గర బిగించి వదిలిచేయండి అంటే ఆటోమేటిక్గా పైన ఉన్న తుంటి భాగానికి ఎక్సర్సైజ్ అవుతుంది. పిరుదుల్లో షాక్ కొట్టినట్టు నొప్పులున్నా సులోచన గారు ఇది రెగ్యులర్గా చేసుకోండి, చాలా చాలా బాగా బెనిఫిట్ వస్తుంది. ఇవన్నీ కూడా పిరుదుల్లో నొప్పులు బాగా పనిచేస్తాయి. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి మామూలు శ్వాస తీసుకోండి. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ చేద్దాం. 2 చేతులు 180 degrees బాడీకి ఇరువైపులా మళ్ళీ చెక్ చేసుకోండి. ప్రతిసారి భంగిమ మనకి మారినప్పుడల్లా చేతులు పైకి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని ఛాతీ దగ్గర నమస్కారం పెట్టుకోవాలి.
పెట్టి విడదీయాలి చేతుల్లో. అప్పుడు 180 degrees వచ్చేస్తుంది. ఇప్పుడు రైట్ లెగ్ ఎడమ అరచేతిలో పెట్టుకోండి. కాళ్ళు తీసుకెళ్ళి రాకపోతే ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు ఉంచండి, అంతేగాని మోకాలు ముడవద్దు. పైన లేపిన కాలు ఎటువంటి పరిస్థితుల్లో ముడవకూడదు. దాన్ని స్ట్రైట్గా ఎక్కడి దాకా వస్తే అక్కడి వరకు పెట్టేసేయండి, ఏం పర్వాలేదు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు లిఫ్ట్, కుడి అరచేతులు పెట్టి slowly relax. రెండు చేతులు పిడికిలు బిగించి బాడీ పక్కన పెట్టండి. కడభాగం బిగించి ఆల్టర్నేట్గా ఒక కాలు రెండో కాలు పైకి లాగుతూ ఉండండి. కాలు మెడమ వాటంగా కుడి కాలు పైకి లాగాం. మళ్ళీ ఇప్పుడు ఎడమ కాలు లాగుతుంది. అప్పుడు కుడి కాలు కిందకి వెళ్ళిపోతుంది. వెన్నుపూసకి చాలా చాలా మంచిది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు తొడ భాగాలను ఒకేసారి బిగించదు. మనం కూర్చొని చేస్తున్నాం కదా తొడ భాగం బిగించి, సేమ్ అది ఇప్పుడు పడుకొని ఎట్ ఏ టైము రెండు తొడ భాగాలు బిగిస్తున్నాం, మళ్ళీ రిలీజ్, అంతే. దీనివల్ల చక్కగా పెల్విక్ రీజియన్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. టెయిల్ బోన్ ఇట్లాంటి వాటికి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు ముడవండి, బాస్కెట్ వేసుకోండి. పాదాలు రెండు కలుపుతూ రెండు చేతులు కాలు తొడల మీద ఇక్కడ ఏం చేయాలి మనం? ఎవరైనా చెప్పండి. అశ్విని ముద్రలు వేయాలి. అశ్విని ముద్రలు వేయాలి. హరిత గారు అర్థమైంది? అశ్విని ముద్రలు ఇందా చేశాం కదా, యానస్ పార్ట్ని బిగించడం, అది చేస్తూ ఉండాలి. యామిని మీకు అర్థమైందిగా? ఈ భంగిమలో ఉండి ఏం చేయాలి మనం? యానస్ పార్ట్ని ష్రింక్ చేస్తూ మళ్ళీ వదిలి ఆటోమేటిక్గా ష్రింక్ చేయడమే, అదే రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఒక 10 అశ్విని ముద్రలు, ఓకేనా? ఇవన్నీ వల్ల మనకి యూటీఐ ప్రాబ్లమ్స్ చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి. గైనిక్ ప్రాబ్లమ్స్, వైట్ డిశ్చార్జ్ ఇట్లాంటి వాటికి కూడా అద్భుతంగా పనికొస్తుంది. అక్కడ రక్త ప్రసారం బాగా జరుగుతుంది కంట్రాల్కి. మనం ఇట్లా అశ్విని ముద్రలు వేయడం వల్ల నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివ్ అవుతుంది. ఆ యానస్ పార్ట్ దగ్గరికి, అక్కడే కదా మనకి మూత్రద్వారం కూడా ఉండేది. ఆటోమేటిక్గా అక్కడ దానికి కూడా స్టిమ్యులేషన్ వస్తుంది. ఆ విధంగా రక్త ప్రసారం, ఆక్సిజన్ బాగా అందినప్పుడు అక్కడ ఉన్న బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది. అట్లా ఇన్ఫెక్షను మనకి ఫ్రీక్వెంట్గా వచ్చే ఇన్ఫెక్షను తగ్గుముఖం పడుతుంది అన్నమాట. స్లోగా పూర్తిగా తగ్గిపోతుంది. స్లోలీ రిలాక్స్. ఒకవేళ ఇలా బాస్కెట్లు వేసుకుని ఎక్కువసేపు ఉండలేకపోతే నేను చెప్పినట్టు చిన్న పిల్లోస్ ఒకటి 2 ఉంచుకోండి. ఎప్పుడు కూడా ఇంట్లో చిన్న చిన్న పిల్లోస్ ఉంటాయి, మన తొడ కింద పెట్టుకోవాలి. ఇక్కడ వెనకాల మన కాలు తొడలు వెనకాల పెట్టేసుకుంటే ఎంతసేపు అయినా అలా పడుకోగలుగుతాం, ఓకేనా?
స్లోలీ రిలాక్స్. ఒక పక్కకి తిరగండి. భుజానికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్, స్పైన్కి కూడా. మన స్పైన్ ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా రోజు చేయాలి ఇది. ఎడమ చెవి పైన ఉంది, సో ఎడమ అరిచేయి చెవి మీద పెట్టండి. లెఫ్ట్ తిరగండి. మోకాల మీద మోకాలు, పాదం మీద పాదమే ఉంటుంది, అది జరిగిపోదు. వీలైతే కాసేపు అక్కడ ఉండండి ఎక్స్పాండ్ చేశాక. భంగిమలో ఉండగలిగితే ఉండండి కాసేపు. యామిని, మేము ఎలా చేస్తున్నావు చూడు. ఒకసారి కూర్చో, ఒకసారి కూర్చొని చూడు. ఇలా పెట్టాను కదా, కాలు ఏమన్నా కదిలిచ్చాను, కాలు కదిలిచ్చాను లేదు కదా. అలానే చేయాలి, సేమ్ టు సేమ్ చేయాలి. డౌట్ ఉంటే మళ్ళీ లేచి కూర్చొని చూడు. స్లోలీ చేయి మార్చుకోండి, అదర్ సైడ్, వేరే వచ్చి. వీపు నొప్పులు, భుజాలు, చెయ్యి వెనకాల, ట్రైసెప్స్, బైసెప్స్ నొప్పులు వస్తుంటాయి. వీటి అన్నిటికీ సొల్యూషన్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు పిరుదుల కింద పెట్టుకోండి, స్ట్రైట్గా పడుకొని. ఉత్తాన పాదాసనం సింగిల్ లెగ్తో చేద్దామండి. రైట్ లెగ్ అప్, 1.5 అడుగు. నేను ఇందాక చూపించాను కదా, మన బాల్ పెట్టుకోవచ్చు, పెట్టుకోండి. బాల్ ఉంటే బాల్ పెట్టేసుకోండి కింద, పిరుదు కింద. సులోచన గారు, మీరు కూడా బాల్ ఉందా? పెట్టుకున్నారు కదా. ఇప్పుడు లేపండి, 1.5 అడుగు లేపండి. తేడా గమనిస్తున్నారా? వాసు గారు ఉందిగా బాల్, పెట్టుకున్నారు. ఓకే, చేంజ్ గమనించండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ ఈ బాల్ తీసుకొని పిరుదుల దగ్గర పెట్టుకోండి ఫస్ట్. ఇంకా చేయి పెట్టక్కర్లా, రెండో వైపు చేయి పెడుతున్నాం. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అప్, 1.5 పాదం మన వైపుకి లాగి పెట్టించాలి, అప్పుడే మీకు ప్రెషర్ వస్తుంటుంది. అటువైపు పెడితే ఎక్కువ రాదు. ఇటు పెట్టిన దానికి అటు పెట్టిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు బోత్ లెగ్స్. ఇటు పొత్తి కడుపు తగ్గుతుంది, సయాటికా నొప్పికి రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. నౌకాసనం చేద్దాం. రెండు చేతులు కాలుతో దగ్గర పెట్టుకోండి. శ్వాస తీసుకొని తల, ఛాతీ భాగం, కాళ్ళు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. మత్స్యాసనం. రెండు చేతులు పిరుదుల కింద,
తల ఛాతీ భాగము నడుము లిఫ్ట్ చేస్తూ తల వెనక్కి వాలుస్తూ. థైరాయిడ్కి చాలా మంచిది. ఇలా కాళ్ళు చాపి చేయలేకపోతే మోకాళ్ళు ముడుచుకొని కూడా వీలైతే చూడండి వస్తుంది. వీటికంటే కూడా కాళ్ళు చాపితేనే బాగుంది, కంఫర్ట్గా ఉంది చేయడానికి. ఇలా ఓకేనా? చెయ్యి చూద్దాం, ఇంకోసారి చూపించండి. ఇలా పిరుగుల కింద చేతులు పెట్టుకున్నాం. తర్వాత నడుము ఛాతీ భాగము తల లేపుతున్నాం. ఇలా లేపా, తల వెనక్కి వాల్చా. ఇంతే. ఓకే, చెయ్యండి, 4-5 సార్లు చేయండి, నష్టమేం లేదు. థైరాయిడ్ చాలా మంచిది. మోకాళ్ళు చాపు, కాళ్ళు ముడవకూడదు, స్ట్రైట్ చెయ్యి. చెయ్యి, నేను వస్తాను, చూయిస్తా. కాళ్ళు చాపు ఇది లేదు. ట్రైనా? అయితే నువ్వు ఇది ఎక్కువ చేయాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు చేశాను కదా, షోల్డర్ ఎక్స్పాన్షన్ది. అదే నువ్వు షోల్డర్ బలం పెంచుకోవాలి. సో దానికి ఏంటి, ఇప్పుడు ఇది చేయాలి. షోల్డర్ పెయిన్ ఉంది, ఆసనం చేయలేకపోతే నీకు ఇప్పుడే ఇందాకే ఎక్స్పాన్షన్ చెప్పాను. ఏంటది? ఇలా పడుకొని ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ చెయ్యి, రోజులో కూడా ఇంటి దగ్గర కూడా చెయ్యి. నీకు 1-2 డేస్లోనే డిఫరెన్స్ వస్తుంది. అప్పుడు ఆసనాలు చేయడానికి నీకు అర్థం కాదు. ఓకేనా? బలం లేకపోయినా అది ఈ భాగానికి ఎక్సర్సైజ్ ఇవ్వట్లా. షోల్డర్కి, బ్యాక్ పార్ట్లో వీటికి నీకు బాగా తక్కువగా ఉంది ఎక్సర్సైజ్. సిస్టమ్ ముందు కూడా కూర్చుంటున్నావు, ఇంకా అవసరం నీకు. సో ఇప్పుడు ఈ పొజిషన్ గుర్తుంటుంది కదా. ఒకవేళ నీకు గుర్తు రాకపోతే రేపు అడుగు, లేదంటే నా వీడియో రికార్డ్ ఉంటుంది కదా, వాటిలోకి వెళ్ళినా నేను నీకు సజెస్ట్ చేసింది కనపడుతుంది కదా. ఇది చేసుకో, కంపల్సరీ చేయి. ఒకవైపు కాదు, 2 వైపులా చేయాలి, సమానంగా చేయాలి. స్లోలీ రిలాక్స్. సేతుబంధాసన్ పొజిషన్. ఇది వచ్చిద్దేమో చూడు. ఇది చేయగలవా? చెయ్యి. సేతుబంధాసన్. అశ్విని ముద్రలు వేసుకోండి, పాత వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా. అవేర్నెస్ పార్టీ వాళ్ళు నేర్పాను కదా, ఇక్కడ కూడా అశ్విని ముద్రలు ప్రాక్టీస్. అయ్యో పర్వాలేదు. స్లోలీ రిలాక్స్. కందరాసనం చేద్దాం. ఏది చెయ్యి, సేతుబంధాసనం చేయి, చూస్తాను. ఈ లోపల మిగతా వాళ్ళు మళ్ళీ చేసుకోండి. సేతుబంధాసనం రిపీట్ చేయండి. ఇంకా లేపాలి, బాగా లేపు. నడుము లేపేసాయి, పిరుగులు నడుము ఎంత వస్తే అంత లేపు. అంతకు లేవట్లేదా? ఓకే, రిలాక్స్. కందరాసన్. పొత్తి కడుపు లోపలికి లాక్కొని లుంబార్ రీజియన్ లిఫ్ట్, కాల్ మడియాల్ లిఫ్ట్. ఇప్పుడు నేను కొత్త వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేస్తున్నాను, ఆ టైం అంతా కూడా మీరు రిపీట్ చేసుకోవాలి. లేదా అదే ఆసనంలో ఎక్కువసేపు ఉండాలి. 4 నిమిషాల దాకా ఒక ఆసనం చేయొచ్చు. సో ఆసనం స్టామినా కూడా మీకు పెరగాలి. ఊరికనే ఆసన స్థితిలోకి వెళ్ళామా మళ్ళీ రిలీజ్ చేసామా, దీనివల్ల లాభం తక్కువ. టైం పెంచుకోగలగాలి, అప్పుడే మన స్టామినా ఎంతో అనేది అర్థమవుతుంది. స్లోలీ. యామిని చేస్తున్నావా? కందరాసన్ చూడు. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేసి పొట్ట లోపలికి లాక్కున్నా. ఈ నడుము దగ్గర లేపా, ఇక్కడే చేయి పెట్టిన దగ్గర. ఇది ఆసనం. తర్వాత మళ్ళీ వెన్నుపూస నేలకేసి ప్రెస్. ఇప్పుడు చూడు, చెయ్యి వెళ్ళట్లా. సో ఇందాక నేను చేసింది అర్థమైంది, ఆసనం ఎక్కడికి వచ్చింది అనేది.
ఇది అంటే ఇక్కడ ఈ భాగమే లేపాలి. లుంబార్ రీజియన్ L5 L3 L4 L5 అంటారు. ఆ భాగం అంటే కరెక్ట్ మన బొడ్డు ఉంది కదా, దీని వెనకాల భాగాన్ని అక్కడి వరకే లేపాలి. పిరుగులు నేల మీదే ఉంటాయి, వీపు నేల మీదే ఉంటుంది. ఓన్లీ ఈ భాగమే లేపాలి. శ్వాస తీసుకుంటున్నప్పుడు ఏమవుతాం, మళ్ళీ వెన్నుపూస నేలకేసి ప్రెస్ చేస్తాం. ఇప్పుడు చెయ్యి వెళ్ళదు చూడండి, ఇప్పుడు చెయ్యి వెళ్ళట్లా. ఎందుకు? వెన్నుపూసని నేలకేసి ప్రెస్ చేసి ఉంచాం. ఇక్కడేమో లేపాం. అది చాలా ఇంపార్టెంట్. టైల్ బోన్కి అద్భుతంగా పనిచేస్తుంది. సయాటికా, ఈ పిరుతుల్లో నొప్పులకి, కాళ్ళల్లో గుంజడానికి, వీటన్నిటికి పనిచేస్తుంది. మరి ముఖ్యంగా టైల్ బోన్ వాళ్ళకి ఇది ఒక వరమే. ఎక్కువ సార్లు చేసుకోవాలి, వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి ఆసనాలు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు పవనముక్తాసనం చేద్దాం. 2 చేతులు కింద. కొత్త వాళ్ళు తెలియకపోతే చూసి చేయండి. ఎక్కువ ఏం తేడా రాదు. ప్రాక్టీస్ చేయాలని ఏముంది, ముందు చూస్తే పర్ఫెక్ట్గా. ఇలా కాళ్ళు లేపాం కదా, ఫోల్డ్, ప్రెస్. ఎంత వస్తే అంత. ఒకవేళ నడుము నొప్పి ఉంది, తల లేపద్దు, తల నేల మీద ఉంచుకోండి, కాళ్ళు వరకు ఫోల్డ్ చేసి పట్టుకోండి, సరిపోతుంది. అరుగుదల సమస్యలకి అద్భుతం ఈ ఆసనం. పొట్ట అంతా క్రష్ అవుతుంది. ఇట్లా మలబద్ధకం, అరుగుదల సమస్యలు అన్ని కంట్రోల్కి వస్తాయి. ప్రతిరోజు చేయడం ఇంపార్టెంట్. 2 కాళ్ళతో ఒకేసారి చేయలేకపోతే ఒక్కొక్క కాలుతో చేసుకోండి, ఏం పర్వాలే. అది ఒక కాలుతో చేసినా దాని లాభం దానికి ఉంటుంది, భయపడాల్సిన పనే లేదు. నేను చేయలేకపోతున్నాను ఫీలింగ్ అక్కర్లా. ఇంకా మాట్లాడితే ఊగచ్చు. వెయిట్ లాస్కి అద్భుతం. వీపు దగ్గర ఎక్స్ట్రా ఫెట్ తగ్గుతుంది. ఊగడం వచ్చా? చేస్తావా యామిని? ఊగగలవా? అది ఒకటి నేను చేస్తాను. చున్నీ పట్టుకుంటుంది. ఇలా ఇచ్చాయి. మరి గేమ్ లాగా ఉంటుంది. చెయ్యండి అందరూ. ఊగట్లేదు, కష్టమా ఏంటి మీకు? చాలా సింపుల్. ఇది అలవాటు అయితే వదలం, తెలుసా? అంత బాగుంటుంది గేమ్ లాగా. సన్నబడతాం కూడా, మనకి బ్యాక్ పార్ట్ అంతా తగ్గుతుంది. పిరుదులు, వీపు దగ్గర, చేతులు కూడా తగ్గుతాయి దీనికి. ఎందుకంటే ఇలా పట్టుకుంటాం కదా, దీనివల్ల ఇక్కడ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఆల్ ఇన్ వన్ అన్నమాట, అన్నిటికీ పనిచేస్తుంది. డోలనం, దీని పేరు డోలనం అంటారు. పక్కకు కూడా తిరగచ్చు. ఇలా ఒక మళ్ళీ ఇంకా సైడ్ ఫ్యాట్, వీపు దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్, దెబ్బ కరుగుతాయి. 100 చేసుకుంటే చాలు, ఎక్కువ కూడా అక్కర్లా. నెమ్మదిగా లేచి కూర్చోండి. వాటర్ తీసుకోండి. నేను ఇవాళ అసలు మంచినీళ్ళు తాగమనే చెప్పలా. ఎంతమంది తాగారు నేను చెప్పకపోయినా? ఎవరు తాగలా? తాగుతుండండి. ఏమాత్రం గుర్తొచ్చినా, కళ్ళు తిరుగుతున్నట్టున్నా, అలసట అనిపిస్తుంది అంటే అర్థం ఏంటి? వాటర్ కావాలని అడుగుతుంది బాడీ. గోడకి కాళ్ళు కూడా పైకి పూర్తిగా ఆనించి పడుకోవచ్చు.
హై బీపీ, వెరికోస్ వెయిన్స్, గైనిక్ ప్రాబ్లమ్స్, వీళ్ళందరికీ బాగా హెల్ప్ అవుతుంది. ఇంకో ఇట్లా గోడ ఉంది కదా, దీనికి కాళ్ళు పెట్టేస్తాం అంతే. ఇంకా అక్కడ మీ క్రియేటివిటీ మీ ఇష్టం అన్నమాట. కాళ్ళని పైకి లేపడం, మళ్ళీ కొంచెం ఫోల్డ్ చేసుకోవడం, మళ్ళీ రావడం, పక్కకి వెళ్ళడం, ఇట్లా మ్యాక్సిమం చేసుకోవచ్చు. నేను కుర్చీలో కూర్చొని చూపించాను కదా మొక్కలవి, మనము సూర్య నమస్కారాలు 6 చేసి మిగతావి మొక్కలవి ఎక్సర్సైజ్లు ఏం చేసాం అవన్నీ కూడా గోడకు ఆనుకొని కూడా చేసుకోవచ్చు. అది చేయాలంటే 100 రకాలు 100 చేసుకోవచ్చు క్రియేటివిటీగా. మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీరు ఏ భంగిమలో కంఫర్ట్ ఉన్నారు అనేది చూసుకోవడం, ఇంకా అవి ఎక్కువ చేసుకోవచ్చు. అలా కూడా ఇక్కడ హాల్ కూడా చాలా ఖాళీ ఉంది. ఒకవేళ మీకు ఏదన్నా నేను చెప్పేది కొంచెం మీకు అంత కంఫర్ట్ లేదు అనిపిస్తే మీకు కావాల్సింది కూడా ఒక 5-10 నిమిషాలు ప్రాక్టీస్ చేసుకోండి. పూర్తిగా మాత్రం నన్ను వదిలేసి పూర్తిగా మీ పాటికి మీరు వేరేగా వెళ్ళిపోవద్దు. దానివల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళ అటెన్షన్ మీ మీదకి వెళ్తూ ఉంటుంది. సో అదొక ప్రాబ్లం ఉంటుంది. సో దానికి దగ్గరలో ఉన్నవి వేరే మోడల్ కావాలంటే చేసుకోవచ్చు ఆ టైంలో. ప్రే చేద్దాం. Deep breathe in. Om Asatoma Satgamaya Tamasoma Jyotirgamaya Vichoma Amritangamaya. Om Shanti Shanti Shanti. हरि ओम. सर्वे जना सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. समस्त सन्मंगलानि भवन्तु. సులోచన గారు, కృష్ణ గారు, శ్రేష్ఠ గారు, ధన్యవాదాలు. ఓకే.